నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నీవు నా ఆజ్ఞలు పాటించి నా చట్టాలను పాటించి నేను చెప్పినట్లు జీవిస్తే నీకు లెక్కలేనన్ని ఆశీర్వాదములు, దీవెనలు, శాశ్వతమైన కృప నీకు ఇస్తానని చెప్పాను. నీవు వింటున్నావా? ఇప్పటికైనా పరవాలేదు. నేను చెప్పినట్లు నీవు విని ఆచరిస్తే నీకంటే గొప్పవాడు ఎవడూ ఉండడని నీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథము తెరిసి నా వాక్యమును చదివి ఆలకించుము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 6వ వచనము వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి టెద్దులు, నీ గొడ్డే మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నా ప్రియమైన బిడ్డ, ఈ వాక్యములో ఉన్న లేఖనములను గ్రహించి నా చిత్త ప్రకారముగా జీవిస్తే నీకు ఏది లోటు లేకుండా నీకు సమస్తాన్ని సమకూర్చే నీ దేవుడను, నీ ప్రభువునైన యేసయ్యను నీకు మాట ఇస్తున్నాను. నీవు ఏ ఊరికి వెళ్లిన, ఏ పట్టణమునకు వెళ్లిన, నీవు నివసించు ఊరిలో దీవెనకరముగా ఉండువు. నీవు పొలములో వేసే పైరు పంటగాని, గోధుమ పంటగాని, వరి పంటగాని, దుంప పంటలుగాని, ఆకుకూరలుగాని, పండ్ల తోటలుగాని, కాయగూరలుగాని నీ పొలములో పండే ప్రతి నూరంతలుగా దీవిస్తారు. నీ కుటుంబములో నీ భార్య కాని, నీ బిడ్డలకు గాని, నీ తోబుట్టువులకు గాని సంతానము లేనివారు ఎవరు ఉండరు అని నీకు దానము చేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు నీకు ఏదీ తక్కువ చేయను. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రింది వానిగా ఉంచెను. నీ భూములను విస్తరింపచేస్తాను. అనేకమైన భూమి ద్వారా నిన్ను ఆశీర్వదించి వృద్ధిలింపచేస్తాను. పశువులు, మందలు అంటే గేదెలు కాని, ఆవులు కాని ఉన్న నీ ఇంట్లో పాలు ద్వారా, పెరుగు ద్వారా, వెన్న ద్వారా అమ్ముకుని ఎక్కువగా లాభం పొందుకునే విధముగా బహుగా హెచ్చిస్తాను. నీ దుక్కు తెద్దులు అంటే నీ పొలములో ఎద్దులు ద్వారా ఊడ్చేటప్పుడు దుక్కు దున్నుతాయి. అలాగే నారు వేసినప్పుడు ఎడ్లు వారా పొలములోనికి అనేకమైన పంటను తీసుకొచ్చినప్పుడు ఆ బండి మీద నుండి నీవు అనేకమైన సరుకులు తీసుకుని వస్తాయి. అలాగే నీవు పంట కూర్చున్నప్పుడు ఆ పంటను ఆ బండిలో వేసుకుని గట్టుకు చేరుస్తాయి. కుప్ప నూర్పుడికి ఆ ఎడ్లు కట్టి ఆ పండిన వరి పంటను తొక్కించి ధాన్యమును సంచుల్లో పట్టుకుని నీవు బయట అమ్మునప్పుడు ఎక్కువ ఆదాయమును నీకు వచ్చేలా నిన్ను దీవిస్తాను. గొర్రెలు, మేకలను ఎక్కువ పుట్టించి వాటి ద్వారా ఎక్కువ ధనమును, లాభము అలుగుచేస్తాను. నువ్వు బయటికి వెళ్లినా ఇంటికి వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి వస్తావు. ఆమెన్.